డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. ఇద్దరిది లవ్ మ్యారేజ్ అండి. తను యాక్చువల్ గా ఇంటి దగ్గర ఉండలేదండి. పాప ఏమంటదండి? అమ్మకెందుకు చెప్పవు, నాకెందుకు చెప్తావు అని చెప్పేసి నాతో ఎదురు మాట్లాడుతుంది. అమ్మ బయట ఎంటర్టైన్ అవుతుంటే పిల్లలు ఇంట్లో ఎంటర్టైన్ అవుతున్నారు. అసలు నేను ఎవరి కోసం పోతున్నాను నాకు అర్థం కావట్లేదు. జాబు డబ్బులు ఇదే గొడవ ఏంటి? కాదు అసలు నువ్వు మారవా? మాట్లాడానికి నేను ఏమైనా దొంగనా లేకపోతే ఇంకేం చేస్తున్నాను నేను? అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరు సంపాదించి ఏమీ చేయటం లేదు, నేనే చేస్తున్నాను అన్నట్టు చెప్తావేంటి? నీకు పనులు మానుకుని ఇంట్లో కూర్చుని పిల్లల్ని చూసుకోవచ్చు కదా, నువ్వు బయట ఉద్ధరిస్తున్నావా అనేటటువంటి మాట నిజంగా బాధాకరం అండి. బాధ కదా, బూతు మాట. మాటలు కూడా రావట్లేదండి బాబోయ్. గుమ్మడికాయలు తోడంగా ఎవరంటే భుజాలు తడుకున్నట్టుంది. మేము అన్నావా మీరు ఏమైనా గయ్యాల కంపన కాదు కదా అని చెప్పి ఫ్రెండ్స్ గ్రూప్ తో మీరు షికార్లకు వెళ్తున్నారు. అదేనా మీ బయట పని? అమ్మా నువ్వు బయటకే వెళ్ళు, లేదంటే బయటే ఉండు. కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు. ఈయనే పాతకాలం మనిషి అనుకుంటే మీరు కూడా అలాగే ఉన్నారు కదా సార్? అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కోటేశ్వర్ అనే ఒక ఆయన మనకి మెయిల్ చేశారండి. కోటేశ్వర్ గారు సహజంగా ఒక తండ్రి కానీ ఒక అన్న కానీ వీళ్ళ కష్టం అంటే తల్లిది కనిపించేంతగా, ఒక విమెన్గా నేను చెప్తున్నాను, అమ్మది కనిపించేంతగా లేదా ఒక స్త్రీది కనిపించేంతగా మగవారి కష్టం కనిపించదు. మంచి మాట అండి. తల్లి ఎలాగో తండ్రి అలాగే, ఇద్దరు ఉంటేనే కదా నావ ముందుకు సాగేది. కనిపించాలని కూడా అనుకోరు మగవాళ్ళు. అంటే ఇది కూడా నేను పాయింట్ చెప్తున్నాను, ఇది నా డ్యూటీ, నా రెస్పాన్సిబిలిటీ, మగాడికి ఇది నా బాధ్యత కాబట్టి. ఆ శ్రమని కష్టాన్ని గుర్తించకపోగా ప్రోత్సాహమే లేదు అని కనుక ఫ్యామిలీ మెంబర్స్ అంటే అది కొంచెం చాలా బాధ అనిపించేస్తుందండి. అలా బాధకి గురైన ఆయన మనకి మెయిల్ చేశారండి. కోటేశ్వర్ గారు ఒకసారి కాల్ చేద్దామండి. చేయండి మేడం, చేయండి. హలో హలో, ఎవరండి? నమస్తే అండి కోటేశ్వర గారు, నేను జయానండి. సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే మేడం. ఎస్, మీరు మెయిల్ చేశారు కదా? చేశాను మేడం. మీరు ఎంత త్వరగా రెస్పాండ్ అవుతారు అనుకోలేదు నేను. అంటే ప్రయారిటీ ప్రకారమే చూస్తామండి, అది చూసిన వెంటనే కాల్ చేశానండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారండి, ఒకసారి మాట్లాడతారా? మాట్లాడతాను మేడం. నమస్తే కోటేశ్వర గారు. నమస్తే సార్. నమస్తే. చెప్పండి కోటేశ్వర గారు, సమస్య ఎవరిది, ఏంటి ప్రాబ్లం? సార్ నాదే సార్, చిన్న ప్రాబ్లం సార్. నేను మెయిల్లో పెట్టాను, అది కొంచెం బ్రీఫ్ గా చెప్తాను మీకు. చెప్పండి. నా పేరు కోటేశ్వరరావు అండి. మా మిస్సెస్ పేరు లత గారు. అవును సార్. మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ అండి. మీ వయసు ఎంత తెలుసుకోవచ్చా? 46 సార్. 46. మ్యారేజ్ ఎంతకాలం అయిందండి? మ్యారేజ్ అరౌండ్ ఒక 18 years అవుతుంది సార్. వెరీ గుడ్. ఓకే, చెప్పండి సార్. ఇద్దరం చిన్నప్పుడు పక్కనే ఉండేవాళ్ళం సార్. ఓకే. లవ్ మ్యారేజ్ అండి. వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఇద్దరికి ఇష్టం లేదండి. ఇద్దరం బయటకు వచ్చేసాము, మ్యారేజ్ చేసుకొని హైదరాబాద్ వచ్చేసి సెటిల్ అయ్యామండి. ఓకే. మీరేం చేస్తుంటారు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తుంటాను మేడం. పిల్లలండి? ఇద్దరు పిల్లలు మేడం. ఏం చదువుతున్నారు? పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి, ఏజ్ వచ్చి 16 years. ఓకే. బాబు 12 years, 7th చదువుతున్నాడు మేడం. ఓకే ఓకే. లత గారు ఏమైనా పని చేస్తారా? స్టార్టింగ్ లో వర్క్ చేస్తున్నారు కానీ నాకు ఇష్టం లేక నేను పంపించలేదండి. ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటే చాలా అన్నట్టుగా నేను జాబ్ పంపించలేదు. యాక్చువల్లీ నేనే ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాను, కొంచెం పార్ట్ టైమ్స్ కూడా చేస్తూ ఉంటాను. ఓ ఓకే, అంతా బాగుంది. సమస్య ఏంటండి? మా దాకా అందమైన జీవితం దాకా మీరు మెయిల్ పెట్టారు. అంతా బాగానే ఉంది మేడం. కాకపోతే ఏంటంటే మిసెస్ ది కొంచెం ఈ మధ్య బాగా ప్రాబ్లం గా ఉందండి. ప్రాబ్లమ్స్ అంటే పెద్ద ప్రాబ్లమ్స్ కాదు. తను యాక్చువల్ గా ఇంటి దగ్గర ఉండలేదండి. తన ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. బయట కిట్టి పార్టీస్ అని, లేకపోతే బయట వాళ్ళ పార్టీస్ ఉంటాయి కదండి, బయటకు వెళ్తా ఉంటది. యాక్చువల్ గా పని ఉన్నా లేకపోయినా కూడా తను ఎక్కువ బయటే తిరుగుతూ ఉంటది. పాప టీనేజ్ కి వచ్చింది కదా, ఇంటర్ కదా, ఈ ఏజ్ లోనే తను కొంచెం జాగ్రత్తగా గమనిస్తా ఉండాలి. ఫ్యూచర్ సెట్ అయ్యేది ఈ ఏజే కదండి. ఇంటర్ 2 years బాగుంటే తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళు మెచ్యూర్ అవుతారు, బాగుంటది. తనతో చెప్తా ఉంటాను, నువ్వు బయటకు వద్దు, ఈ 2 years ఇంట్లో ఉండి పాపను చూసుకుంటా ఉండు అని చెప్పేసి. అంటే ప్రతిరోజు బయటకు వెళ్తారండి? ప్రతిరోజు మేడం, దాదాపుగా. స్టార్టింగ్ లో నేను పెద్దగా పట్టించుకోలేదు. యాక్చువల్ నా వర్క్ లో నేను ఉండేవాడిని. సో తను కూడా అంటే ఇంట్లో ఉండి బోర్ కొడతా ఉంటది కదా అన్నట్టుగా నేను పట్టించుకోలేదు.
రైట్. ఓకే. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్ద అయ్యే కొందికి నేను కొంచెం అంటే పిల్లలకి సపోర్ట్ ఉండమని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఈ ఇంట్లో ఉంటే బాగుంది కదా అన్నది ఇంతకు ముందు కూడా చెప్పారా, లేదంటే పిల్లలు టర్నింగ్ పాయింట్ ఆఫ్ దేర్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడే చెప్తున్నారా అని నేను అడుగుతున్నాను. ఇంతకుముందు లైట్ గా చెప్పేవాడిని అంటే అంత ఫోర్స్ గా చెప్పేవాడిని కాదు, ఒకసారి చెప్పి వదిలేసేవాడిని. కానీ ఇప్పుడు యాక్చువల్ ప్రాబ్లం ఏమవుతుందండి, పాప ఇంటర్కి వచ్చింది కదా, తనకి ఫోన్ వద్దంటే తనకి ఫోన్ ఒకటి కొనిచ్చింది. అది సమస్య. సరే, ఇంట్లో ల్యాప్టాప్ ఒకటి ఉంటదండి, టీనేజ్ కూడా ఒకటి ఉంది. సో ఇంకా పాప పద్దాక ఇన్స్టా అని ఫేస్బుక్ అని ఇట్లా సోషల్ మీడియాలో ఎక్కువ స్పెండ్ చేస్తుంది, స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తుంది. తను చూసి బాబు కూడా మెల్లగా స్టార్ట్ చేశాడండి. ఓకే. ఇంకా అందరూ అమ్మ బయట ఎంటర్టైన్ అవుతుంటే పిల్లలు ఇంట్లో ఎంటర్టైన్ అవుతున్నారు. మరి మీకు ఎలా తెలిసిందండి వీళ్ళు డైవర్ట్ అవుతున్నారని చెప్పి? యాక్చువల్ గా నాకు దొరికే టైం ఒక 4-5 అవర్స్ సార్. ఆ టైం ఒకటి ప్లస్ సండేస్ ఖాళీగానే ఉంటాను సార్ నేను. ఓకే. ఏం చూసారు మీ పిల్లల గురించి మీరు? అంటే ఎక్కడ మీరు వీళ్ళు సైడ్ ట్రాక్ అవుతున్నారు అన్నది మీకు అర్థమైంది? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది సార్ పాపకి. ఓకే. ఎక్కువ మెసేజ్లు అవి వస్తూ ఉంటాయి. దాదాపు పర్ డే 7 అవర్స్ 8 అవర్స్ వీళ్ళు ఆన్లైన్ లోనే ఉంటున్నారు. అయ్య బాబాయ్. అంటే ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చారనుకోండి, ఇంకా ఫోన్ అర్ధరాత్రి 12 గంటకో పడుకుంటున్నారు వాళ్ళు. స్కూల్ నుంచి కాలేజ్ నుంచి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి, మార్క్స్ తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి. ఇది మీరు సింపుల్ గా అనిపించేటటువంటి జాబ్, మీరు భార్యాభర్తలు ఇద్దరు 4 గోడల మధ్యన కూర్చొని మాట్లాడుకుని సర్దుకుంటే బాగుంటది కదా. మా వరకు ఈమెయిల్ ఎందుకు? చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి అది. సార్ ఈ మధ్య రీసెంట్ గా ఒక ఇల్లు కూడా తీసుకున్నాను నేను. సో అది ఈఎంఐ కట్టాలి నేను, ప్లస్ పిల్లల చదువులు మీకు తెలుసు కదా, ఇంటర్మీడియట్ పిల్లల చదువులు అంటే ఎంత ఖర్చు అవుతుందో. సో దాని గురించి నేను రోజుకి 18 గంటలు కష్టపడతాను సార్. నేను ఒక గొడ్డులాగా చాకరీ చేస్తా ఉన్నాను నేను. 18 అవర్స్ చేస్తున్నాను. నాకు అసలు ఫ్రెండ్ సర్కిల్ లేదు, అమ్మా నాన్న, ఓన్లీ నా ఫ్యామిలీ కోసం బతుకుతున్నాను సార్ నేను. ఎందుకంటే పిల్లల ఫ్యూచర్ బాగుంటే బాగుంటది అని చెప్పేసి నేను బతుకుతున్నాను. మిస్సెస్ చెప్తాను, ఖర్చులు కొంచెం తగ్గించుకో, బయటకు వెళ్ళొద్దు, బయట తిరుగుళ్ళు మానేసాయి. నేను ఒక బయట టిఫిన్ చేద్దామంటే ఒక 30 రూపీస్ ఖర్చు అయితే అంటే 30 రూపీస్ కి ఇంట్లోకి ఏదైనా కూరగాయలు ఏదైనా తీసుకెళ్ళొచ్చు కదా అన్నట్టు ఆలోచిస్తాను. సూపర్ అండి, సూపర్, ఎక్సలెంట్. నాకు పర్సనల్ ఖర్చులు ఏం లేవు సార్, నేను మా ఫ్యామిలీ గురించి బతుకుతున్నాను సార్. నేను ఫ్రెండ్ సర్కిల్ గానీ, ఎంటర్టైన్మెంట్ గానీ, సినిమాలు గానీ ఇవన్నీ ఎప్పుడో త్యాగం చేస్తారు మీరు? ఎప్పుడో త్యాగం చేస్తాను సార్, అసలు ఏం లేదు. సినిమా చూసి దాదాపు నేను 10-15 ఏళ్ళు అవుతుంది సార్. సగటు తండ్రి అండి మీరు, సూపర్ అండి. కానీ ఈ కష్టానికి రికగ్నిషన్ లేదంటారా మీ ఇంట్లో? రికగ్నిషన్ కనిపించట్లేదు సార్ నన్ను. వీళ్ళిద్దరూ కేవలం మనీ ఇచ్చే వాళ్ళగా చూస్తున్నారు తప్పితే అసలు ఒక తండ్రిగా గానీ, తను ఒక భర్తగా గానీ నాకు వాల్యూ ఇవ్వట్లేదు. పైగా చెదరు నాకు ఎదురు పోట్లాడతాయి సార్. నా మిసెస్ ఏమంటదంటే, అసలు ఎవడు కష్టపడమన్నాడు నేను 18 గంటలు, నువ్వు ఎప్పుడో పాతకాలపు మనిషిలాగా ఉన్నావు, ఈ రోజుల్లో ఎవరున్నారు అట్లా ఇంట్లో కూర్చునే వాళ్ళు, నువ్వు చూసుకోవచ్చు కదా పాపని, నాకు బయట సర్కిల్ ఉంది, నాకు చెప్తావేంటని చెప్పేసి తను నాకు విలువ ఇవ్వట్లేదు. దాన్ని చూసి నా పాప కూడా నాకు విలువ ఇవ్వట్లేదు సార్. తను కూడా ఎదురు తిరిగి మాట్లాడటం స్టార్ట్ చేసింది. మరి ఈ రోజు ఇంత కంఫర్ట్ గా ఉన్నారంటే దాని వెనకాల మీ కష్టం ఉంది కదండి. కంఫర్ట్ మించి కంఫర్ట్, లగ్జరీ ఇది. కష్టపడేటటువంటి ఏ తండ్రి కూడా నేను కష్టపడుతున్నాను అనే మాట రాదమ్మా. నేను కష్టపడుతున్నాను అనేటటువంటి మాట, ఆ లెక్క కానీ, ఎన్ని గంటలు కష్టపడుతున్నాను, ఎంత సంపాదిస్తున్నాను, ఎంత చెమట వచ్చాననే మాట ఎప్పుడు వస్తుంది అంటే కనుక, ఆ పడినటువంటి కష్టం ఇంట్లో ఫలితం చూపెట్టకపోతే ఆ మాట వస్తుంది. అది పిల్లల వరకు అయితే అంత రాదేమో బహుశా, భార్య కూడా అలా ఉండేసరికి యథారాజు తథా ప్రజ. ఈరోజు వాళ్ళ అమ్మాయి గురించి అసలు మాట్లాడవలసిన అవసరమే లేదు. మీకు మీ 2 పిల్లలు కాదు, 3 పిల్లలేమో అనిపిస్తుంది. నీకు పనులు మానుకుని ఇంట్లో కూర్చుండి పిల్లల్ని చూసుకోవచ్చు కదా, నువ్వు బయట ఉద్ధరిస్తున్నావా అని అనేటటువంటి మాట నిజంగా బాధాకరం అండి. బాధ కదా, మన బూతు మాట అది. కానీ ఏ సందర్భంలో ఎందుకు మాట్లాడారు అనేది ఆవిడతో మాట్లాడకుండా మనం కంక్లూజన్ రాకూడదు. దొరికేది 4 గంటలు సార్. ఈ 4 గంటలు కూడా నేను ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాను. అంటే చూడటానికి ఇవి చిన్న చిన్న సమస్యలాగా అనిపిస్తున్నాయి, కానీ నాకు ఇవి చాలా పెద్ద సమస్యలాగా అనిపిస్తున్నాయి. అసలు నేను ఎవరి కోసం బతుకున్నాను నాకు అర్థం కావట్లేదు. నేను ఇంత శ్రమ పడుతున్నాను, ఇంత త్యాగం చేస్తున్నాను కదా, నా శ్రమ వాళ్ళు అసలు గుర్తించట్లేదు. పాప ఏమంటదండి? ఇప్పుడు అంత బయట అంతా ఇంతే ఉన్నారు కదా, గట్టిగా చెప్పాలనుకుంటే అమ్మకి చెప్పొచ్చు కదా, అమ్మ కూడా తిరుగుంది కదా బయట, అమ్మకి ఎందుకు చెప్పవు, నాకెందుకు చెప్తావు అని చెప్పేసి నాతో ఎదురు మాట్లాడుతుంది. అమ్మాయికి దొరికిందే సందు, ఇంకా అమ్మని ఏలెత్తి చూపెడుతుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేయాలని చెప్పేసి తన వర్షన్ ఉంటుంది. ఫస్ట్ నుంచి బాగా మంచిగా చూసుకోవాలని గారాబం చేసింది సార్. అది ఇప్పుడు నా నెక్కి కూర్చుంది అనమాట. తను ఇప్పుడు బయట తిరగటమేనండి, డబ్బులు కూడా ఖర్చు పెడతారా? డబ్బులు కూడా ఖర్చు పెడతాను మేడం. మరి మీరు డబ్బులు ఇవ్వకుండా అది కట్ చేయాల్సిందేమో కదా? డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో గొడవ మేడం రోజు. అక్కడ అమ్మాయి తల్లిదండ్రులను వదిలేసి వచ్చింది కాబట్టి మీరు ఒక బాధ్యత తీసుకుని ఒక పాత్ర పోషిస్తున్నారు. కానీ
అదే మీరు కూడా తల్లిదండ్రులు వదిలేసి వచ్చి ఇంత కష్టపడుతున్నారు కదా, మీ గురించి ఆవిడ ఆలోచించట్లేదు చూడండి. ఆవిడకి ఎవరికి చెప్పుకోవడానికి లేరు కాబట్టి అమ్మైనా నాన్నైనా భర్త అయినా నేనే అన్నట్టుగా మీరు పాత్ర పోషిస్తున్నారు. ఆవిడేమో వచ్చి అమ్మైనా నాన్నైనా భార్య అయినా పాత్ర పక్కన పెట్టండి, ఒక తల్లి పాత్ర కూడా పోషించలేకపోతుంది అనేది ఇక్కడ దురదృష్టకరమైన పరిస్థితి. మేమేం చేయాలి అంటే మీ మాట విన్నటువంటి లత గారు మా మాట వింటారనా? అదే సార్ ఒకసారి మీరు తనతో మాట్లాడండి అంటే మాట్లాడి ఏం చెప్పమంటారు, ఏం ఆశిస్తారు? మీ ఎక్స్పెక్టేషన్ ఏంటండి? సార్ ఆవిడ ఇంట్లో ఉండి బయట అన్ని మానుకొని ఇంట్లో ఉండి ఇల్లు చక్కగా చూసుకుంటే తనతో నాకు పెద్ద ప్రాబ్లం లేదు సార్. ఇదే ప్రాబ్లం నాకు. తనంటే ఎప్పటికీ నాకు ప్రేమ ఉంది, ప్రేమ లేదని నేను చెప్పడం లేదు. 18 సంవత్సరాల పాటు మీరు అలవాటు చేసిన ప్రపంచాన్ని ఈరోజు అందమైన జీవితం తగ్గొట్టేయాలంటారు. అది కష్టం. అదే నేను ఇందాక చెప్పబోయా. మీ భార్యని స్వేచ్ఛ డబ్బు ఇచ్చి పాడు చేశారు మీరు. ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ కల్చర్ పెరిగిపోయినటువంటి వాతావరణంలో ఆడవాళ్ళని నువ్వు అలా బయటకు వెళ్ళి తిరిగితే బూతు అన్నట్టుగా మనం చెప్పడానికి లేదండి. బాధ్యతలను విస్మరించి బయటకు వెళ్ళొద్దు, ఇది ఫుల్ఫిల్ అయిన తర్వాత బయటకు వెళ్ళని మనం చెప్తాం. అక్కడి వరకు ఓకే. కంప్లీట్గా కట్ చేసుకుని ఇంట్లో కూర్చోమంటే ఆవిడ చాలండి మీరేం చెప్తారని ఫోన్ పెట్టేస్తుంది. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు రచ్చరచ్చ అవుతుంది. సార్ నేను కంప్లీట్ గా కట్ చేయమని చెప్పట్లేదు సార్. పిల్లలు ఉన్నంత వరకు వాళ్ళని ఉండి అదే బాధ్యత తీసుకోమంటున్నారు మీరు. అవునండి, తన బాధ్యత ప్రకారం ఉంటే నాకు ఇబ్బంది ఏం లేదు సార్. లెటెస్ట్ ట్రై. ఇదొక ప్రయత్నం మాత్రమే. ఒకప్పుడు ఆవిడ మారలేదు అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటంటారు? సార్ ఇంకా ఎవరికి చెప్పకుండా ఎక్కడికన్నా వెళ్దామని ఆలోచన ఉంది సార్ నాకు. అంటే అంత ఫ్రస్ట్రేట్ అయిపోయారు ఇంకా? అంటే అంతకంటే ఇంకా నేనేం చేయలేను సార్. సరే అయితే ఆవిడకి ఒకసారి ఫోన్ కలిపితే కనుక మీరు మామూలుగా రొటీన్గా ఎలా సంభాషిస్తారో అలా మాట్లాడండి. తీసుకుంటారా మరొకసారి? తీసుకుంటాను మేడం, ఒక్క నిమిషం. The person you are speaking with has put your call on hold. Please stay on the. హలో చెప్పండి. ఎక్కడున్నావు? నేను ఇంట్లోనే ఉన్నా. ఎక్కడ ఉంటాను? ఏంటి కాల్ చేశారు? అంటే పాప ఇంటికి వచ్చే టైం అయింది కదా, ఇంట్లో ఉన్నావా లేదా అని కాల్ చేశాను. వెళ్ళాలి కానీ మీరు వస్తారేమో బయటికి వెళ్దాం అనేసి. నేను ఎట్లా వస్తాను, నాకు కుదరదు కదా, నేను జాబ్ లో ఉన్నాను కదా. జాబు పద్దాకలా ఏం జాబు? కాసేపు ఉండి పిల్లలు చూసుకోవచ్చు కదా. నాకు పొద్దు నుంచి ఇంట్లో ఉండి విసుగుపుట్టుదా? ఇవన్నీ ఎవరు కడతారు? ఈఎంఐలు, పిల్లల జాబు డబ్బులు ఇదే గొడవ ఏంటి? కాదు అసలు నువ్వు మారవా? ఇదే గొడవ. ఏం చేస్తున్నావు ఏంటి మాట్లాడానికి? నేను ఏమైనా దొంగనా లేకపోతే ఇంకేం చేస్తున్నాను నేను? 2 hours ఇంట్లో కూర్చోవచ్చు కదా. పాప వచ్చేటప్పుడు నువ్వు వండుకొని నువ్వు బయటకు వెళ్ళిపోతే ఎట్లా? అది ఒకటే ఉంటుందా? పని పొద్దున్న పని లేదు, ఇప్పుడు పని ఉంది నాకు. బయటకు వెళ్ళే పని వెళ్ళరా? కాదు, అది ఇంట్లో కూర్చొని ఏం చేస్తుంది? ఎవరు చూస్తారు చెప్పు? ఎట్లా తెలుస్తుంది? మరి అంత బాధ్యత నీకు లేదా ఏంటి? బాధ్యత నువ్వు చూసుకోవచ్చుగా. నాకు బాధ్యత ఉండబట్టే కదా రోజు 16-17 గంటలు కష్టపడుతున్నాను నేను. అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరు సంపాదించి ఏమీ చేయటం లేదు, నేనే చేస్తున్నాను అన్నట్టు చెప్తావేంటి? అలా కాదు, బయటకు వెళ్ళి సంపాదించకపోతే ఇవన్నీ. అమ్మా లత గారు నమస్తే అండి. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. నేను జయ మేడం ఇక్కడ ఉన్నాం. అందమైన జీవితం సుమన్ టీవీ. మీరే ఏంటి సార్? ఎందుకు సార్ మీరు ఎందుకు కలిసారు ఇట్లా? అమ్మా నేను ఎందుకు కలిసానంటే కనుక మీ వారు మాకు ఒక ఈమెయిల్ పంపించారమ్మా. ఆ ఈమెయిల్లో అతను ఒక వరద బాధితుడిలాగా, ఒక భార్య బాధితుడిలాగా, ఒక చాటబారుడు ఈమెయిల్ పంపించాడు అతను. ఓకే, అందులో అసలు అట్లా పంపించాల్సిన అవసరం ఉందండి. అదే అతను మూర్ఖత్వమా మీ తెలియదు? ఎందుకు పంపించావు అట్లా? ఎందుకు పంపించారో చెప్పండి. లత, అది కాదు లత, నేను చెప్తుంటే నువ్వు వింటలేదు కదా. కనీసం నేనేమైనా తప్పు చేస్తున్నానా? నేను ఇంకా ఏం పని చేస్తున్నానని నువ్వు అందరూ చెప్తున్నావు. ఒక స్ట్రిక్ట్ ఉపాధ్యాయురాల దగ్గర ఒక స్టూడెంట్ ఎలా అయితే వణికిపోతాడో అలా వణికిపోతున్నాడు మీ ఆయన. మాటలు కూడా రావట్లేదండి బాబోయ్. ఎందుకంటే నేనేమైనా గయ్యాలు గంపనా ఏంటి? మేము అన్నాం కదమ్మా, అది అలా కాదు. గుమ్మడికాయలతో ఎవరంటే భుజాలు తడుకున్నట్టుంది. మేము అన్నావా మీరు ఏమైనా గయ్యాల కంపన కాదు కదా అని చెప్పి? మరి గొంతు కారిపోతుంది, వణికిపోతుంది. టైప్ చేసింది 100 లైన్లు, మీ ఎదురుగుంటా చెప్పినటువంటివి 2 లైన్లు. ఏమా ఒక్క 2 నిమిషాలు లతగా అమ్మ 2 మచ్చా 3 మచ్చా అన్నది 2 నిమిషాలు ఓపిక పడితే మనం మాట్లాడేసుకుందాం. ఇప్పుడు మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, చక్కటి మ్యారేజ్. తల్లిదండ్రులను కూడా ఎదిరించి వచ్చేసి మీరిద్దరు చక్కగా ఉన్నారు, 2 చక్కటి పిల్లలు. ఈఎంఐలు కట్టుకుంటున్నాడు, కొత్తగా ఒక ఇంట్లో మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి పెట్టాడు, అన్ని సుఖాలు సంతోషాలు ఇస్తున్నాడు, మీకు కావలసినటువంటి పాకెట్ మనీ భారీ ఎత్తున సమకూరిస్తున్నాడు. ఇలా కష్టపడేటటువంటి వ్యక్తిని ఈరోజు మీరు 4 మొక్కల్లో బ్యాక్గ్రౌండ్ నుంచి మేము విన్నాం, అది మా తప్పే అయి ఉండొచ్చు. మీరు ఏమన్నారు? అన్నీ మానుకుని ఇంట్లో కూర్చో, ఎవరి గురించి కష్టపడుతున్నావు, కష్టం తప్ప నీకు ఇంకో ప్రపంచం తెలియదని అంటున్నారు. ఏమ్మా మీ నాన్నగారితో మీరు ఇలాగే మాట్లాడారా? భర్త చెప్పండి, మీరు చెప్పండి.
కాదు సార్, ఆ. బయటికి ఇప్పుడు నేను పగలంతా ఇంట్లో ఉన్నాను సార్, నాకు ఈవినింగ్ పని ఉంది, బయటికి వెళ్ళే పని ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, మేము షాపింగ్ అని ఏముంటాయి ఈ ఆడవాళ్ళం, ఏమైనా కొనుక్కోవాలన్నా వెళ్తుంటాము, చిన్న చిన్న పార్టీలు వెళ్తుంటాము. అసలు ఇంట్లో పొద్దున్నుంచి ఉన్నాను నేను ఇంట్లో, కాసేపు బయటకు వెళ్ళడం లేదా సార్? ప్రతిరోజు ఉంటుందమ్మా బయట పని. ప్రతిరోజు అంటే ఉన్నామండి ఫ్రెండ్స్, ఒకళ్ళు వాళ్ళు ఏమైనా పనులు ఉంటే ఒకళ్ళే వెళ్ళరు కదా, అందరం కలిసి వెళ్తాం కదా. అందుకని కాదు అమ్మ తల్లి, ఇంకా లత బయట గారు. పని అంటే కనుక మేము సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం అనుకున్నాం. నువ్వు బయటికి వెళ్ళేది సోషల్ గ్రూప్ కదమ్మా, ఫ్రెండ్స్ గ్రూప్తో మీరు షికార్లకు వెళ్తున్నారు, అదేనా మీ బయట పని? అవును. ఇప్పుడు మీకు 10 మంది ఫ్రెండ్స్ ఉంటే 10 మంది రోజుకు ఒకరు చొప్పున షాపింగ్లు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరితో మీరు తోడు వెళ్తూ ఉంటారు. ఒక రోజు మీ షాపింగ్, అందరం అలా వెళ్తామండి, గ్రూప్ గా అదే వెళ్తాం. ఒక రోజు మీ షాపింగ్. మరి ఇంట్లో పిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారండి? అందుకని ఆయన ఉద్యోగం అంటే మానేసి ఆ ఇంకా- కాసేపు కూడా నన్ను బయటకు వెళ్ళిన ఇంట్లోనే ఉండమంటే ఎట్లా అండి అమ్మా అసలు? నువ్వు బయటికే వెళ్ళు, లేదంటే బయటే ఉండు. వయసులో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల ఉందమ్మా నీ ఆయనకి ఇంట్లో. లేదా అండి బాధ్యత, నాకే ఉందా? మరి అప్పుడు మీరు సార్. కూడా ఉద్యోగం చేస్తున్నారా? మీరు సంపాదిస్తున్నారమ్మా? కోటేశ్వర గారు మీరు 2 నిమిషాలు మాట్లాడకపోతే ప్రపంచానికి మంచిది. బాధ్యత అనేటటువంటిది మీకు లేదా అని అంటున్నారు. మరి అతను పోనీ మీరు రెడీ అంటే అతను కూడా రెడీ. ఈ రోజు నుంచి అతను సినిమాలకి, షికార్లకి, ఫ్రెండ్స్ గ్రూప్స్తో బయటికి పార్టీలకి వెళ్తాడు. మీరు బయటికి వెళ్ళి కష్టపడటానికి మీరు రెడీయేనా? అతను సంపాదించేది మీరు సంపాదించగలరా? ఇంటి నేను రెంట్ ఫస్ట్ లోనే జాబ్ కి వెళ్తానని చెప్పానండి నేను. అదే ఇప్పుడు చెప్తే శాపగ్రస్తుడు ఏమవుతుంది? అయ్యాడు అతను. ఆ మాట అన్నందుకు అమ్మా అప్పుడు ఎందుకు నువ్వు జాబ్లోకి వెళ్తానంటే నువ్వు వద్దని అన్నాడంటే, ఒక చక్కటి కుటుంబం నిలబెట్టడం గురించి నేను నా 2 కాళ్ళ మీద నేను కష్టపడతాను, నీ తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి సుఖాన్ని అంతా నేను కట్ చేసి బలవంతంగా నేను నా దగ్గర తీసుకొచ్చి పెట్టుకున్నాను కాబట్టి నువ్వు నాకు ఒక బిడ్డ లాంటి దానివి కాబట్టి నువ్వు ఆ సంతోషాలన్నీ అనుభవించాలని మిమ్మల్ని సుఖపెట్టడమే ఒక పెద్ద పొరపాటు అయిపోయిందని ఇందాకే అతను గడ్డి పెట్టాను. సారీ, దానికి నువ్వు ఏంటంటే ఒక బానిస అయిపోయావు, దానికి మీరు అలవాటు పడిపోయారు. మీరు ఈరోజు పిల్లలు ఇలా చెడిపోతున్నా మీ అమ్మాయి ఏం చేస్తుందో గమనించారమ్మా? ఎంతసేపు మీ అమ్మాయి స్క్రీన్లో ఉందనేది, మొబైల్తో ఎంతసేపు మీ అమ్మాయి కూర్చుంది, టీవీ ముందు ఎంతసేపు కూర్చుంది అనేటటువంటి మినిమం ఇంగితం మీకుందా? ఆ కౌంట్ అన్నా మీ దగ్గర ఉందా? నువ్వు మానేసే అంటున్నావు అంత ధైర్యంగానే. ఏం చదువుకున్నారు మీరు? ఏంటి మీ జ్ఞానం? నేను డిగ్రీ చదువుకున్నాను సార్. ఏం లాభం? అటకెక్కి తాళం వేయండి ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి. ఈరోజు పని చేయొద్దు లేదు అన్నాడు. సార్, నేను అచ్చంగా ఇంట్లోనే కూర్చొని ఉండు, ఇలాగే ఉండు అంటే నేను నా వల్ల కాదు సార్. ఎందుకంటే నేనే తప్పు చేయటం లేదు, ఇంట్లోనే ఉండు అట్లా ఇట్లా అంటే కుదరదు సార్. ఆయన కూడా ఉండాలి ఇంట్లో, ఆయన కూడా చూసుకోవాలి పిల్లల్ని. నేను ఇంట్లో ఉండను, నేను కాలేజ్కి వెళ్ళను మీ అమ్మాయి అంటది. ఒక తల్లిగా మీకు అది ఓకేనా? ఆయన కూడా చూడొచ్చు కదా సార్, నా మీద వదిలేసి ఎలా నాదే తప్పు చూస్తాడమ్మా? చూపిస్తే నీకు ఎట్లాగా? మినిమం కామన్ సెన్స్ ఉందా అమ్మా? మినిమం కామన్ సెన్స్ ఉందా? అతను 3 ఉద్యోగాలు చేస్తున్నాడు, పగలనక రాత్రనక 4 గంటలు ఎందుకంటే పడుకుంటున్నాడు. ఉద్యోగాలు ప్రపంచంలో ఎవరు చేయటం లేదా? ఎవరు భార్య పిల్లల్ని ఓ పోషించట్లేదా? ఓ ఈయన అమ్మ, ఒక్కడే ప్రపంచం చేస్తున్నాడు గురించి ఏంటి? మాట్లాడే హక్కు నీకు లేదు, కానీ నీ ప్రపంచం వేరే ప్రపంచం నాకు బాగా అర్థమైంది. కానీ మగవాళ్ళు అందరూ నేను ఏ తప్పు కష్టపడతారు చేయలేదు సార్. మేడం. నేను వినండి, మా- అందరూ కష్టపడతారు, మగాళ్ళు అందరూ కష్టపడతారు. కానీ సమపాలల్లో భార్య కూడా ఇంట్లో బాధ్యత తీసుకోవాలి. ఒక తల్లి పాత్ర పోషించాలి, భార్య బాధ్యత తీసుకోవాలి. ఆ పాత్ర పోషించిన తర్వాత మిగిలినటువంటి టైం మీరు సేద తీరటానికి, మీరు సుఖపడటానికి, మీ రిలాక్సేషన్కి, మీ ఎంటర్టైన్మెంట్కి వాడుకోండి. మీరు ఎంటర్టైన్మెంట్ ఫుల్ టైం జాబ్ అన్నట్టు మాట్లాడుతున్నారే. ఈయనే పాతకాలం మనిషి అనుకుంటే మీరు కూడా అలాగే ఉన్నారు కదా సార్. మేమంతా రాజకాలంలో పుట్టాలండి మేమందరం. కొత్త కాలం అంటే ఏంటి తల్లి? ఏం చేస్తున్నావు అసలు నువ్వు? లేదు ఆయన డాక్టర్ గారే కొంచెం మర్యాద ఇచ్చి నువ్వు మాట్లాడు. ఇంటికి రా, ఎట్లా పని చెప్తా నేను. మాట్లాడుతున్నావు? నువ్వు ఇంటికి రాని పని చెప్తా నేను. ఏం చేస్తావే అమ్మా? అమ్మో, బాగాలేదు సార్ ఇట్లాగా. అసలు నన్ను అల్లరిపాలు చేయాలనుకున్నాడా ఏంటి? అల్లరిపాడు పరువు తీసేసి బహిరంగం చేసేసి కదా అమ్మ. అల్లరిపాలయ్యేటటువంటి పరువు గురించి ఆలోచించే నువ్వు ఈ రోజు నీ కూతురు ఏ దిక్కున పోతుందని ఆలోచించేదాను అమ్మా. అల్లరిపాలు ఏ తప్పు చేయలేదు సార్. నువ్వు తప్పు మీరు చేయలేదు. చెప్పినట్టు నేనే ఏ తప్పు చేయలేదు. నువ్వు తప్పు చేసావని మేము అన్నావా? తప్పు అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు అసలు. నువ్వు తప్పు చేసావని అన్నావా? మేమేం అనలేమే. ఎందుకు నేను గయ్యాల గంపనా సార్? నేను ఇలా తప్పు చేశానని చెప్పి మేము ఒకటే చెప్తున్నాం, పిల్లలకి సంబంధించినటువంటి టైం కేటాయిస్తూ వాళ్ళు బాగోగులు తీసుకుంటూ టైం మేనేజ్మెంట్ చేసుకుని మిగతా సమయాన్ని వేరే వాటికి కేటాయించమ్మా అని అంటున్నాం. దానికి అతను నువ్వు ఇంటికి రా నీ పని చెప్తానంటారేంటమ్మా? ఏం చేస్తారండి ఇంటికి వస్తే? చెప్పింది రాంగ్ అండి, ఆయన ఇలా చెప్పడం తప్పు. చెప్పడం తప్పంటే ఎవరికి చెప్పుకుంటాడమ్మా? ఇటు మీ తల్లిదండ్రులకు చెప్పలేడు, అటు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పలేడు, ఇటు భార్యగా నువ్వు అర్థం చేసుకోవు, పిల్లలు మాట వినరు. ఏం చెయ్యాలి అతను? 5 hours ఎందుకు పడుకోవాలి? అయితే మీ బడ్జెట్ కట్టు. మీకు సరే మీ బడ్జెట్ అమ్మ. ఇంత పౌరుషంగా ఇంత కొమ్ములు వచ్చినటువంటి మాట్లాడే మీరు ఈ రోజు నుంచి నీ రూపాయి నాకు అక్కర్లేదనే మాట అనండి. ఈ వేదిక సాక్షిగా ఓయ్, అక్కడ బాధ్యత అంట. భార్య పిల్లల బాధ్యత లేదా? ఏంటమ్మా బాధ్యతలు అంటే కనుక పగలనక రాత్రనక బయట తిరుగుతూ వేల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టుకోవటమా? అతను కూడా వద్దంటున్నానండి. ఎందుకు అంత కష్టపడాలంటున్నా నేను? కష్టపడకుండా డబ్బులు ఎలా వస్తాయి తల్లి? మీ అమ్మ, ఎంటర్టైన్మెంట్ కి అసలు ఏం మాట్లాడుతుంది డాక్టర్ గారు? మెడకేస్తే ఆవిడకి ఎంటర్టైన్మెంట్ కావాలంటోంది, బయట విచ్చలవిడిగా తిరగాలంటోంది. తిరగటం అంటే ఇన్ ద సెన్స్ మేమేదో రాంగ్ వేలో అనట్లేదమ్మా, నీ ఫ్రెండ్స్తో వెళ్ళటమే. కానీ నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మరి?
ఆయన ఉద్యోగం చేస్తేనే కదా మీకు డబ్బులు. లత గారు మీకు ఏదేదో మాట్లాడుతున్నారు. అదే నేను ఇందాకటి నుంచి చెప్పేటటువంటిది ఏంటంటే మిమ్మల్ని భయంకరంగా అతను అలవాటు చేసి పడేశాడు. అది ఉద్యోగం ఇప్పుడు చేయకుండా పాప ఒక సిచ్యువేషన్ చేజారిపోతుందని చెప్పి దగ్గర 7 గంటల పాటు ఆ అమ్మాయి స్క్రీన్ మీద ఉంది అనేటటువంటిది తెలిసింది అతనికి. అది మీకు తెలుసా తెలియదా? ఇప్పుడు వరకు అది మీ ఇద్దరి మధ్యన డిస్కషన్ వచ్చిందా రాలేదా? వచ్చిందండి. మిగతావన్నీ పక్కన పెట్టేద్దామమ్మా. 2 minutes నేను మాట్లాడతాను. 2 minutes మాట్లాడతానమ్మా. మిగతావన్నీ పక్కన పెట్టేసేయండి. అతను ఉద్యోగం మానేయచ్చు కదా, ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఇవన్నీ ప్రాక్టికల్గా పాసిబుల్ కాదని చెప్పి మీ మనస్సాక్షికి కూడా తెలుసు. ఎటొచ్చి ఈ పంచాయతీ ఈరోజు అందమైన జీవితం వరకు తీసుకొచ్చాడు కాబట్టి మీరు అడ్డంగా వాదిస్తున్నారు. అతను పని మానేసి కూర్చుంటే కనుక మీ ఫైనాన్సెస్ కట్టు, స్కూల్ ఫీజు కట్టు, ఈఎంఐలు కట్టు, అన్నీ కట్టు. ఆ వాతావరణం తెలియనటువంటి మనిషి అని మీరు అనుకోవట్లేరు. మీరు ముందొస్తూనే ఆలోచించుకుంటున్నారు. పరిణామాల గురించి మీకు బాగా తెలుసు. కానీ మీకున్నటువంటి మొండి ధైర్యం ఏంటంటే ఇతను పని తప్ప ఇంకొక ప్రపంచం తెలియదు ఇతనికి. ఇతను మనం ఎన్ని మాట్లాడినా కూడా ఒక పిల్లిలాగా మళ్ళీ పని చేసుకుంటూ కూర్చుంటాడనే ధైర్యం మీకు ఉంది కాబట్టి ఆ మాట అంటున్నారు. ఇవన్నీ పక్కన పెట్టండి. పాపమ్మ ఆడపిల్ల ఈరోజు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఇంటికి వచ్చేటప్పటికి అమ్మ లేదు, నాన్న లేదు. అమ్మ నాన్న ఇంటికి వచ్చేటప్పటికి ఉండాలని లేదు. బాధ్యతలు ఉండేటటువంటి ఆడపిల్లలకి అక్కర్లేదు. ఈ అమ్మాయి గాడి తప్పుతుందేమో అనే భయాన్ని అతను వ్యక్తపరుస్తున్నారమ్మా. 7-8 గంటల పాటు ఒక అమ్మాయి 4:30-5 కాలేజ్ నుంచి కానీ స్కూల్ నుంచి కానీ ఇంటికి వచ్చి తర్వాత 7 గంటలు లెక్కేసుకోండి స్క్రీన్ టైము. అంటే రాత్రి 12-1 గంట వరకు ఆ అమ్మాయి స్క్రీన్ మీద ఉంటుంది. మీ అమ్మాయి ఎటు తోకపోతుందో అనేది మీకు అర్థమవుతుందా? మీకు భయంగా అనిపించట్లే? ఏంటమ్మా అనిపిస్తుంది సార్. ఏం చేయమంటారు నన్ను చెప్పండి. అమ్మా నేను చెప్పాలమ్మా. నీకు 38-40 ఇయర్స్ దగ్గర ఉన్నావు. నీకు ఒక టీనేజ్ 16 సంవత్సరాలు ఉండేటటువంటి ఆడపిల్ల మీ ఇంట్లో ఉంది. 16 సంవత్సరాలు మీకున్నప్పుడు మీరు ఏం చేసేవారో అది చేయమనండి మీ అమ్మాయిని. లోకంలో ఉండేటటువంటి చెడుల నుంచి ఎలా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని దూరం పెట్టారు, మీ అమ్మగారు ఎలా అయితే బాధ్యతాయుతంగా మిమ్మల్ని పెంచి ఈ లెవెల్ వరకు తీసుకొచ్చారు అనేటటువంటి అక్షరాభ్యాసం అమ్మాయి చేతి చేయించండి అమ్మా. పుణ్యం ఉంటుంది. ఇంతకు మించి మేము చెప్పాలా? ఇది నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అమ్మా. అంటే ఈ మాట కూడా నేను ఎందుకు అన్నాను అంటే కనుక తిరుగుతున్నారు అనేటటువంటి మాటని మీరు ఇంకో పెడార్థంగా తీసుకున్నారనే భావన నాకుంది. తిరిగి నేను తప్పు చేశానండి, నేను దొంగనా, నేను నేరస్తురాలు. మేము అటువంటి మాటలే మా నోట్లోంచి రావు. ఒక ఆడపిల్ల ఆ విధంగా చేసినటువంటి చాలా సందర్భాల్లో ఆ అమ్మాయిని సమర్థించుకుంటూ ఏదో పొరపాటు వల్ల నువ్వు అలా చేసి ఉంటాయమ్మా అనేటటువంటి సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. అలాంటిది మీరు ఓన్లీ ఎంటర్టైన్మెంట్, రిలాక్సేషన్కి, సినిమాలకి బాగా అలవాటు పడ్డారు, ఫ్రెండ్షిప్లకి అలవాటు పడ్డారు. పియర్ ప్రెషర్ అనేటటువంటిది మీ మీద విపరీతంగా ఉంది. ఒక 5-6 ఫ్రెండ్స్ ఉండుంటారు. ఈ 5-6 ఏది అంటే కనుక అదే మీరు చేయటం మొదలుపెట్టారు. సై అంటే సై. ఒకరోజు మీరు రాకపోతే ఏం లత ఈరోజు రాలేదు అనే మాట అనేటప్పటికీ ఆ గ్రూప్ డైనమిక్స్ మెయింటైన్ చేయడం గురించి మీరు బలవంతంగా వెళ్ళిపోతున్నారు అన్నది నాకు అది. ఇప్పుడు నేను సింపుల్ అమ్మా. ఈరోజు మీ అమ్మాయిని కూర్చోపెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు తన మొబైల్ తీసుకుని, ల్యాప్టాప్ తీసుకుని మొత్తం అంతా చెక్ చేయండి. మా కౌన్సిలింగ్ కూడా మీకు అక్కర్లేదు. మీ కన్నపైకి తెంచుకుని పుట్టినటువంటి ఒక బిడ్డ ఈరోజు ఎవడో ఒక అనామికుడి చేతిలో వెళ్ళి చిక్కుకుపోతే ఆ తర్వాత వచ్చే తలనొప్పి మీకు తెలుసా? ప్లస్ మళ్ళీ తన వెనకాల ఇంకొక బాబు ఉన్నాడు కదండి. వాడు కాపీ కొడుతున్నాడు మీ ఇద్దరిని. మీరు ఆయన్ని ఒక మెషిన్ లాగానే చూస్తున్నారు కదా, డబ్బు తెచ్చే మెషిన్ లాగానే. మీరే గౌరవం ఇవ్వకపోతే మీ భర్త యొక్క కోరిక ఆశ, అత్యాశ. ఆ పిల్లలు ఎక్కడి నుంచి గౌరవిస్తారు డాక్టర్ గారు? అతను ఎందుకు ఫోన్ చేశాడు అంటే అండి, ఏమండి పిల్లలు బాగోగులు చూసుకోమనేటటువంటి ఒక తల్లిని ఇంట్లో తప్పుతున్నారని, వాళ్ళు పరిస్థితి బాగాలేనప్పుడు కూడా ఈవిడ మొండిగా ఇదే పనిగా బయటకు వెళ్ళిపోతూ తన జీవితాన్ని, తన సుఖాలని తను చూసుకుంటుంది కదండి. ఇందాక నేను ఒక మాట అన్నాను ఈవిడ ఫోన్ ఎత్తకముందు. అంటే ఏంటయ్యా ఇంతకాలం నువ్వు అలవాటు చేసినట్టు అంటే ఆవిడ ఇప్పుడు రాత్రి మొత్తం యాక్టివిటీస్ అన్ని కట్ డౌన్ చేసుకుని ఇంట్లో వంటగది పక్షిలాగా ఉండాలంటే కనుక అలా కూడా నేను అనట్లేదు. ఏమండి వినండి లత గారు, అలా కూడా అతను కోరుకోవట్లేదు. మీకు కావలసినటువంటి సదుపాయాలు, సుఖాలు, డబ్బులు అన్నీ ఇవ్వడానికి అతను రెడీగానే ఉన్నాడు. ప్రొవైడెడ్ ఇంటి పరిస్థితులు అన్నీ కూడా చక్కదిద్దుకుని, పిల్లలు చదువులు, పిల్లల యొక్క బాగోగులు, పిల్లల యొక్క తిండి తిప్పలు, పిల్లలు ఏ టైం పడుకుంటున్నారు, ఏ టైంకి లెగుస్తున్నారు, పరీక్షల్లో ఎన్ని మార్కులు వస్తున్నారు, వాళ్ళు కాలేజ్ నుంచి తిరిగి వచ్చాక మన ఇంట్లో ఉన్నావా లేదా అనేటటువంటి ముఖ్యమైనటువంటి అతి సులభమైనటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత మిగిలినటువంటి సమయాన్ని నీ సుఖాలకి, సంతోషాలకి వాడుకో అన్నటువంటి విధంగా అతను చెప్తున్నాడు. ఇంతకంటే మంచి భర్త నీకు దొరకడమ్మా. నిజంగా ప్రేమించి తల్లిదండ్రులని కూడా దూరం చేసుకుని ఇంత బంగారం లాంటి భర్తను పట్టుకున్నావు చూడు, నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ అతన్ని సరిగ్గా వాడుకోకపోతే, అంటే ఈ మాట కూడా నేను అంటున్నాను, అంత కష్టపడేటటువంటి అంత పెద్ద భారీ ఎత్తున బంగారం లాంటి మనసు ఉండేటటువంటి మనిషిని మీరు సరిగ్గా ఉపయోగించుకోకుండా, సరిగ్గా అతనికి ఒక రికగ్నిషన్, ఒక రెస్పెక్ట్ ఇవ్వకపోతే, ఇందాక లాస్ట్లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఈ జీవితం నాకు వద్దు సార్, నేను అటు ఇటు వెళ్ళిపోతానని అన్నాడు. ఆ పరిస్థితి దయచేసి తెచ్చుకోకుండా. మా రబ్బర్ బ్యాండ్ అనేది అదే పనిగా సాగదు, ఎక్కడ చోట తెగుతుంది. ఇప్పుడు కానీ అర్థం చేసుకోలేత
బంగారం లాంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. కోటేశ్వర గారు, ఆవిడకి అర్థమయ్యింది కాబట్టి ఆవిడ స్లో డౌన్ అయ్యింది. కానీ ఇక్కడ కూడా మీరు కూడా ఆలోచించవలసినటువంటిది, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. మీరు కష్టపడుతున్నారు, నేను కాదనట్లేదు, మీరు సంపాదిస్తున్నారు, నేను కాదనట్లేదు. కానీ ఎక్కడో ఇంట్లో ఉండి అసలు ఇంటి పరిస్థితులు ఏంటి అనేది అర్థం చేసుకునే బాధ్యత కూడా మీరు తీసుకోండి. డబ్బు సంపాదన అనేటటువంటిది అదొక సముద్రం లాంటిది, దానికి ఆది మధ్య అంతం అనేటటువంటిది ఉండదు, అందులో కొట్టుకుపోతూ ఉంటారు. మీరు కష్టపడండి, కాదనట్లేదు. కానీ ఇక్కడ ఎక్కడో చోట ఒకప్పుడు ఎవరికైనా, ఎంతమంది మగవాళ్ళకి బాగా కష్టపడేటటువంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, కొన్ని తండ్రే నేర్పించగలడు, కొన్ని తల్లే నేర్పించగలదు. అటువంటి పరిస్థితుల్లో మీ యొక్క అవైలబిలిటీ ఇన్ దిస్ హౌస్, ఇప్పుడు మీ అమ్మాయిని ఈ ఫోన్ లైన్లో కలిపి మనం ఒక మాట అడిగామనుకోండి, అవును సార్ మా నాన్న ఎక్కడున్నాడో మాకేం తెలుసు, మా నాన్న ఎప్పుడు కనిపిస్తాడు, మేము పడుకున్నప్పుడు మా నాన్న కనిపించడు, మేము లెగిసినప్పుడు మా నాన్న కనిపించడు, ఎందుకంటే మీరే అన్నారు 4 గంటల మించి నేను ఇంట్లో ఉండట్లేదని చెప్పి. సో కాబట్టి ఏ విధంగా ఆ టైం స్లాట్ అనేటటువంటిది మీ పిల్లల గురించి, మీరు ఫ్యామిలీ గురించి మీరు కేటాయించి ఫిట్ చేస్తారనేది ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఈరోజు లత గారు ఒకటి మారటం కాదు, మీరు కూడా 30 to 40% మారాలి. కొద్దిగా ఆ పని ఒత్తిడి అనేది తగ్గించుకోవాలి. ఆ సంపాదన వెనకట్లా పరిగెట్టడం అనేది ఒక 20-30% తగ్గించుకోవాలి. ఎందుకంటే కనుక అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు అటు కష్టపడి మీ కుటుంబం ఇలా చెడిపోతూ ఉంటే కనుక మీకు జీర్ణించుకోవడానికే కష్టంగా ఉంది, వినటానికి మాకే బాధగా ఉంది. ఆలోచించు సార్. నేను మారుతాను. దాదాపు మాక్సిమం నా టైము ఫ్యామిలీతో గడపడానికి ట్రై చేస్తాను సార్. నేను తను కూడా మారితే నాకు చాలా హ్యాపీ సార్. ఆయన అలాగే టైం స్పెండ్ చేస్తానంటే నాకు కూడా ఇష్టమే సార్. నేను కూడా అలాగే ఉంటాను తనతో పాటు. ఈ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు అందరు ఇలాగే వస్తారు సార్, పిల్లల్ని వదిలిపెట్టేసి ఇంట్లో. ఆయనకి ఏమీ ఇది లేదు సార్, మంచి వ్యక్తి ఆయన, నాకు తెలిసి మమ్మల్ని బాగా చూసుకుంటారు, అదంతా నిజమే సార్. కాకపోతే నన్ను ఇలా బయటకు వెళ్ళొద్దు అనే విషయంలోనే మాకు గొడవలు. గట్టిగా గర్జిస్తూ మాట్లాడినటువంటి మీరు ఈరోజు చాలా సాఫ్ట్గా సానుకూలంగానే మాట్లాడుతున్నారు. ఇది ట్రూ అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రియలైజేషన్ అన్నట్టుగా నేను అనుకుంటున్నాను. అదే నమ్మకంతో నేను ఉన్నాను. నా మాటలు మీ మీద పనిచేసినాయి అనే నమ్మకంతోనే నేను ఉన్నాను. నేను ఒకటే మాటమ్మా, ఇక్కడ బాటర్ సిస్టమ్ అంటారు తెలుసు కదా, పాతకాలంలో నువ్వు టమాటాలు ఇస్తే నేను బంగాళదుంపలు ఇస్తాను, నువ్వు బియ్యం ఇస్తే కనుక నేను కాయగూరలు ఇస్తాను, ఆ పద్ధతి వద్దమ్మా. ఇది ఫ్యామిలీ. నాకు కావాల్సింది ఏంటంటే అతనికి ఉండేటటువంటి హడావుడి, అతనికి ఉండేటటువంటి బిజీ స్కెడ్యూల్లో కొంతవరకు నాకు టైం కేటాయిస్తే చాలు అనే విధంగా మీరు ముందుకెళ్తే అది మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఆ ఒత్తిడిలో అతను అక్కడ పని సగంలో ఆపేసి చేయకుండా వచ్చినటువంటి డబ్బులు చేజార్చుకుంటూ ఆ పద్ధతి వద్దు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అతను స్లోగా మీ కుటుంబానికి టైం కేటాయిస్తూ వస్తాడు. ఈ లోపల మీరు మెజారిటీ ఆఫ్ ద టైం, మేజర్ అమౌంట్ ఆఫ్ ద టైం ఫ్యామిలీకి, పిల్లల్ని, ముఖ్యంగా మీ అమ్మాయికి కేటాయించి ఆ అమ్మాయిని నియంత్రించి, ఆ అమ్మాయికి పద్ధతులు నేర్పించి, ఆ అమ్మాయి నేర్చుకోకపోతే ఆ అమ్మాయిని మీతో పాటు నా దగ్గర తీసుకొచ్చి ఆ అమ్మాయిని మార్చుకునేటటువంటి ప్రయత్నంలో మీరు పడితే అతను స్లోగా మీ సైడ్ రావడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఎవరో ఒకరు ముందు మొదలు పెట్టండి అనేది నా అభిప్రాయం. ఇద్దరు కలిసి కాదు. అది రైట్. అది ఓకేనమ్మా. ఇంకొక పని కూడా చేయొచ్చేమో డాక్టర్ గారు, ఇప్పుడు తను కూడా డిగ్రీ దాకా చదువుకున్నారు కాబట్టి, ఒక్క నిమిషం అండి, చదువుకున్నారు కాబట్టి ఇంట్లో ఉండి మీరు ఏదన్నా చేయగలిగింది చేదోడు వాదోడుగా చేసుకుంటూ ఉంటే అప్పుడు ఆయన టైమింగ్స్ తగ్గించుకుంటారు, ఆ పరుగులు ఉరుకులు ఆయనకి కాస్త తగ్గుతాయి, మీకు ఒక అంటే మీరు కూడా కొంచెం ఏదైనా ఒక వర్క్ లో బిజీ అవుతారండి. అంటే ఇమీడియట్ గా కాదు, ఎందుకంటే ఇప్పుడు మీకున్న ఫుల్ టైం జాబ్ ఏదన్నా ఉంటే కనుక సక్రమార్గంలో మీ పిల్లలు పెట్టడం అనేది మీ ఫుల్ టైం జాబ్. ఓకే, రానున్న రోజుల్లో పాప ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్, బాబు ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మీరు ఏదైనా ఉద్యోగం చేపట్టచ్చు. అలా కూడా ఆలోచించండి. టోటల్ గా ఫ్యామిలీ కోసమే కదండి మీరైనా ఆయనైనా. ఓకేనమ్మా లత గారు. చాలా థ్యాంక్ యూ అండి, చాలా రుణపడి ఉన్నాను సార్. నేను మిమ్మల్ని కలుసుకుంటాను. ఇద్దరు రండి అమ్మా. ఒకప్పుడు అంటే అమ్మా ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ అనేటటువంటిది అన్ని భార్యాభర్తలు అందరి జీవితాల్లో వస్తాయి. కానీ ఒక మిస్అండర్స్టాండింగ్ అనేటటువంటిది పిల్లల మీద ప్రభావం పడేంత లెవెల్ వరకు రాకూడదు అనేది ఈ యొక్క ఎపిసోడ్ యొక్క సారాంశం. రైట్ అండి, రైట్ కోటేశ్వర గారు, నమస్తే. సో హ్యాపీ ఎండింగ్ డాక్టర్ గారు. చూద్దాం, ఒకసారి మీ దగ్గరికి వచ్చి కూర్చుంటారేమో, మళ్ళీ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. తప్పకుండా. నమస్తే.